ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. కొంతమంది మీ ఎదురుగా వచ్చే ఆత్మలలో లోపల ఒకటి బయటికి ఇంకొకలా ఉంటారు. పరీక్ష చేయటానికి వస్తారు వాళ్ళు. కొంతమంది రంగు రూపం ద్వారా కృత్రిమ రూపంలో కూడా పరిశీలించడానికి వస్తారు. రకరకాల రూపాలలో వస్తారు. వీరు ఎందుకు వచ్చారని పరిశీలించి ధ్యాస ఉండాలి. వీరి వృత్తి ఏమిటి, మరియు అసుర ఆత్మల నుంచి కూడా చాలా సంభాళించుకోవాలి అని పరమాత్మ అంటున్నారు. ఇలా రోజు రోజుకి చాలా వస్తాయి. చాలా పాపాత్మలు తయారవుతాయి. ఆపతులు, అకాల మృత్యువులు, పాపకర్మలు పెరిగిపోతే తమ కోరికలు తీర్చుకోవటానికి అసుర ఆత్మల రూపంలో భ్రమిస్తాయి. అందువలన ఇది కూడా చాలా సంభాళించుకోవాలి. కొందరిలో అసుర ఆత్మ వస్తే దానిని పోగొట్టడానికి ధూపం వెలిగిస్తారు, మరియు అగ్నిలో వస్తువు కాల్చి వాత పెడతారు, లేదా ఎండు మిరపకాయలు తినిపిస్తారు కదా. ఏదైనా భూతం పడింది అనుకోండి, మన మీద దెయ్యం పడింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము? ధూపం వెలిగిస్తాము, వాతలు పెడతాము, మిరపకాయ తినిపిస్తారు, రకరకాలుగా భూతం పోవడానికి ప్రయత్నాలు చేస్తారు కదా. అలాగే మీరు యోగగ్నితో ఎదుర్కోవాలి అంటున్నారు బాబా. మనమైతే యోగగ్నితో ఎదుర్కోవాలి అని. ప్రతి కర్మేంద్రియాన్ని యోగగ్నిలో కాలిస్తే మరలి ఏది యుద్ధం చేయదు కదా. కొద్దిగా ఎక్కడైనా ఏ కర్మేంద్రియమైనా బలహీనంగా ఉంటే అది ప్రవేశిస్తుంది అని పరమాత్మ అంటున్నారు. అంటే చెవు కానీ, కళ్ళు కానీ, చెయ్యిలు కానీ, ఏవైనా మన కర్మేంద్రియాలు ఉంటాయి కదా, ఈ కర్మేంద్రియాలన్నీ కూడా దేనికి వశభూతలు అవ్వద్దు. ఈ కర్మేంద్రియాలన్నీ మన అధీనంలో ఉండాలి అంటే యోగగ్ని ద్వారానే మీకు సంభవం అవుతుంది అని బాబా అయితే చెప్తున్నారు. ఆ అసురాత్మలు కూడా చాలా శక్తిశాలిగా ఉంటాయి. ఆ మాయ శక్తి కూడా తక్కువేమీ కాదు. ఇది చాలా ధ్యాస ఉంచుకోవాలి. మాయ ప్రకృతి ఆపదలు కూడా తమ కర్తవ్యం చేస్తాయి కదా. వాటిని ఎదుర్కోవడానికి ఆ సమయంలో శక్తి రూపం అవసరం అని బాబా అంటున్నారు. అచ్చా. ఓం శాంతి.